హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మన వీడియో వచ్చేసి కార బూందీ అండి. చక్కగా రౌండ్గా గుల్లగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను చేసి చూపిస్తానండి. స్వీట్ షాపుల్లోగా ఉండేలాగా ప్రతి ఒక్కటి రౌండ్గా వచ్చేటట్టు మనము ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు చేసి చూపించబోతున్నానండి. అచ్చం స్వీట్ షాపుల్లో ఉండేలాగే ఉంటుందండి. చూడండి ఎంత చక్కగా క్రిస్పీగా రౌండ్గా ఎంత చక్కగా వచ్చినాయో. ఇలా నేను చేసినట్టుగా ఈ టిప్స్ వాడి చేసుకుంటే కార బూందీ ఎవరైనా చేసుకోవచ్చండి. ముందుగా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. నేనైతే 1 కప్పు శనగపిండి, 1 కప్పు బియ్యపిండి తీసుకున్నానండి. చూడండి, తీసుకొని నీళ్లు పోసుకొని జారుడుగా కలుపుకుందామండి. నేను సాల్ట్ వేయలేదండి. వేయకుండా బియ్యపిండి, శనగపిండి ఇలా కలుపుతున్నాను. చూడండి, ఉండలు లేకుండా ఇలా కలపటంలోనే ఉంటుందండి అసలు టిప్పు. చూడండి, చాలా బాగుంటుందండి. ఈ విధంగా కలుపుకోండి. ఈ టిప్స్ ద్వారా చేసుకుంటే మనకి గుల్లలుగా రౌండ్గా వస్తుందండి కార బూందీ. చూడండి, ఈ గరిటె తీసుకున్నానండి నేను. మీరు ఇంట్లో ఉండే చిన్న గరిటెలైనా తీసుకొని వేసుకోవచ్చండి, పలావ్ గరిటెలు. చూడండి, కొద్దిగా పిండిని తీసుకుంటూ ఇలా వేసుకుందామండి. చూడండి, రౌండ్గా ఎలా వస్తున్నాయో. ఇలా రౌండ్గా వస్తేనే కార బూందీ చాలా బాగుంటుందండి టేస్ట్గా. చూడండి, చాలామంది వేస్తే పలకలుగా వస్తుందండి. నేను చెప్పిన విధంగా మీరు కలుపుకోండి. సాల్ట్ అస్సలు వేయకండి పిండి కలిపేటప్పుడు. చూడండి, మనం లాస్ట్లో కలుపుకుంటాం కదండి. తర్వాత కొద్దిగా కలర్ మారిన తర్వాత తీసేసి పక్కన పెట్టేసుకుందామండి. చూడండి, ఇలా గుల్లగా రౌండ్గా ఎలా వచ్చిందో చూడండి. మన బూందీ అయితే రెడీ అయిపోయింది. మొత్తం పిండిని కూడా ఇలాగే వేసేసుకుందామండి. 1/2 కిలో పిండికి 2-3 కిలోల వరకు అవుతుందండి బూందీ. చూడండి, తర్వాత అదే కళాయిలో వేరుశెనగ గుళ్ళును కూడా ఫ్రై చేసేసుకుందాము. చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. తర్వాత నేను జీడిపప్పు బదులు పుట్నాల పప్పు వేస్తున్నానండి. చూడండి, అవి కూడా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఇది ఇంపార్టెంట్ అండి ఈ కార బూందీలో. చూడండి, కరివేపాకు మనం ఎంత కరివేపాకు వేసుకుంటే అంత మంచిదండి. కళ్ళకు కూడా జ్ఞాపక శక్తి కూడా ఎక్కువగా పెరుగుతుందండి. చూడండి, మతిమరుపు కూడా రాదు ఈ కరివేపాకు తినటం వల్ల. మనము ఎంత వేసుకుంటే అంత మంచిదండి. కారపూసలో తీసి పారేయకుండా మొత్తం కలిపి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇప్పుడైతే మనము బూందీ కలిపేసుకుందాము. పుట్నాల పప్పును నేను వేసేసుకున్నానండి. చూడండి, చాలా క్రిస్పీగా గుల్లలుగా ఎలా వచ్చిందో. ఈ టిప్పు పాటిస్తే చాలండి, చాలా బాగుంటుంది. తర్వాత కరివేపాకు కూడా వేసేసుకుందామండి. వేసుకొని పల్లీల్ని కూడా వేసేసుకుందాము. ఇప్పుడు సాల్ట్ వేసుకుందామండి. రుచికి సరిపడే సాల్ట్ వేసుకోండి. వేసుకొని కారం కూడా మనం తినేదాన్ని బట్టి వేసుకుందామండి. చూడండి, కారం అయితే కొద్దిగా వేసుకుందామండి. వేసుకొని మొత్తం కలిపేసుకుందాము. చూడండి, ఇలా కలుపుకుంటే పైన కలుపుకోవాలండి. కరివేపాకు అస్సలు ఇరగకూడదు. కరివేపాకుని మనం నలిపితే బాగోదండి. చూడండి, చక్కగా పైన ఇలా కలిపేసుకుందాము. 2-3 నెలల వరకు నిల్వ కూడా ఉంటుందండి స్వీట్ షాపుల్లో చేసే విధంగా. చూడండి, నేను పక్కా కొలతలతో టిప్పు చూపించానండి. ఈ కార బూందీ చాలా టేస్టీగా ఉంటుంది. రౌండ్గా గుల్లగా చూడండి ఎంత చక్కగా బాగా వచ్చిందో. పిల్లలకు చేసి పెట్టండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చూడండి, స్వీట్ షాపుల్లో చేసినట్టే ఎంత చక్కగా వచ్చిందో చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్.